లాస్యనందిత దుర్మరణం. యువ ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు గొంతు కోసుకుపోవడంతో రక్త గాయాలై ఆమె ఘటనా స్థలాన్ని ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 5:20 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నాము. రహదారి వెంట వెళ్లే 6 గమనించి 5:45 గంటల సమయంలో పటంచెరు టోల్ ప్లాజా సిబ్బందికి సమాచారం అందించారు. టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. అదే సమయంలో పోలీసులు అక్కడికే చేరుకున్నారు. కారులో నందిత కూర్చున్న వైపు తలుపు తెరుచుకోవడంతో వెనుక సీట్లో నుంచి ఆమెను బయటకు తీశారు. సో ఒక్కసారి రాష్ట్ర సోదరులందరికీ, సోదరిమణులకు ఎందుకో మృత్యువు వెంటాడి తిరిగి పోయిన సంవత్సరం ఫిబ్రవరిలోనే మన కంటోన్మెంటు 5 సార్లు గెలిచిన సాయన్న గారు మరణించడం జరిగింది. తిరిగి మళ్ళా అదే ఫిబ్రవరి నెలలో ఆయన కుమార్తె అయిన 3 కుమార్తెల్లో లాస్యనందిత చనిపోవడం జరిగింది. అంటే ఇది మృత్యు పాపం. ఈ ఫిబ్రవరి నెల వీళ్ళకి అచ్చిపాట్లేదు. ఎంతో మేలు చేసిన కంటోన్మెంట్ ఏరియాకు సాయన్న కూతురైన లాస్యనందిత రాష్ట్ర ప్రజలకు, ఆ కంటోన్మెంట్ ప్రజలకు ఎన్నో కలలు కన్ని ఎన్నో మంచి చేయాలని ముందుకొచ్చి ఈ ఎలక్షన్లో నిలబడము, తండ్రి పేరు తగ్గట్టుగా లాస్యనందిత మంచి పేరు తెచ్చుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలలో అందరికీ వాళ్ళ ఆశీర్వాదంతో, భగవంతుడి ఆశీర్వాదంతో ముందుకు పోయి ఈమెకిచ్చిన అవకాశాన్ని దేవుడికి మరి ఎందుకో ఇంత అన్యాయం చేశాడు ఇలా కుటుంబానికి. ఇది తీరని బాధ. కానీ కంటోన్మెంట్ ఏరియాలో ఎవరు నిలబడ్డా తండ్రి సానుభూతితో ఈ అమ్మాయికి బ్రహ్మాండమైన లైఫ్ ఇచ్చారు, గెలిపించారు. కానీ మృత్యు మాత్రము దేవుడు ఎందుకో కరుణించక, దయా దాక్ష కరుణ లేకుండా లాస్యనందిత అనవసరంగా చిన్న వయసులో పాపం తీసుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. కానీ ఈ విషయంలో కంటోన్మెంట్ ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. తర్వాత సాయన్న గౌడు కుటుంబంలో గిన ఇంత చిన్న వయసులో అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. తిరిగి వీళ్ళు ఒక దర్గాకు తిరిగి పోయి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత హల్పారానికి బయలుదేరి డ్రైవర్ నిర్లక్ష్యంతోనా నిద్రతోనా, అది మనం స్పాట్లో లేం కాబట్టి మనం ఒకరి మీద నిందేయడానికి మనకు రైట్ లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ ఆమె చావుకు మాత్రం కారణమైపోయింది. ఈ విషయంలో పటంచెరు పోలీసులో కంప్లైంట్ చేయబడ్డది. కంప్లైంట్ చేసిన తర్వాత డ్రైవర్ మీద కేసు గిన నమోదు చేయిందని పోలీసులు చెప్పడం జరిగింది. ఈ విషయాల్లో ఎన్నిసార్లు అయినా పర్లేదు, ఈ ఫిబ్రవరి వీళ్ళకి అచ్చుపాటు రాలేదు. కాబట్టి ఈ అమ్మాయిని మాత్రం తీసుకుపోవడం ఇది దేవునికి చాలా అన్యాయం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ కుటుంబము ఎంతో రాజకీయంలో సాయన్న చేసిన మేలు సేవలు ఎవరు మరవలేరు.